ఈ వీడియోలో మనం సంభావిత సహాయంతో ఏదైనా ఒక ఘటనను అంచనా వేయడం ఎలాగో నేర్చుకుందాం ఒక ఉదాహరణ ద్వారా. ఇంగ్లీష్లో దీనిని మేకింగ్ ప్రిడిక్షన్ విత్ ప్రాబబిలిటీ అని పిలుస్తారు. చూడండి, సంభావిత సహాయంతో ఏదైనా ఒక ఘటనను మనం ఎలా అంచనా వేయవచ్చో. ఇది మీరు చూసే ఉంటారు కదా, జూత చక్రము అని పిలుస్తారు. సినిమాలలో కావచ్చు, లేదా బయట జాతరల్లో మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండుంటారు. ఎలా ఉంటుంది, ఇలా ఒక చక్రం ఉంటుంది, మధ్యలో ఇలా ఒక బాణం ఉంటుంది. ఆ బాణాన్ని తిప్పుతారు. ఆ బాణాన్ని తిప్పినప్పుడు ఏ గుర్తు దగ్గర ఆగితే ఆ గుర్తు పైన వాళ్ళు గెలిచినట్లుగా భావిస్తారు. వాళ్ళకు కొంత నగదు రూపంలో వస్తూ ఉంటుంది. అయితే దీనిని మీరు ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఇది మంచి అలవాటు కాదు. కేవలం జ్ఞాన సముపార్జన కోసమే, అంటే మీరు నేర్చుకోవడం కోసమే సంభావ్యతను మనం దీన్ని చెప్తున్నాం తప్ప దీన్ని మీరు ఎటువంటి అలవాటు చేసుకునే ప్రయత్నము చేయవద్దు. అయితే మనం ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాము అంటే, ముందు చూడండి ఎలా తిరుగుతుందో ఈ జూద చక్రము. ఉదాహరణకు నేను ఒకసారి ఇలా తిప్పాను అనుకుందాం. ఎలా ఉంది, బాణం ఎక్కడ ఆగింది? తేనెటీ దగ్గర ఆగింది. మరొకసారి తిప్పాను అనుకుందాం. ఈసారి ఎక్కడ ఆగింది? ఏనుగు దగ్గర ఆగింది, అవునా? అలానే మరొకసారి తిప్పి చూడండి, మనలా ఏనుగు దగ్గర ఆగింది. ఇలా మనం తిప్పిన ప్రతిసారి ఏదో ఒక గుర్తు దగ్గర, అంటే అది ఏనుగు కావచ్చు, లేదా తేనెటీగ కావచ్చు, లేదా అక్కడున్న కుక్క బొమ్మ ఉంది కదా, అక్కడైనా ఆగవచ్చు. ఏదో ఒక గుర్తు దగ్గర ఆగుతుంది అని అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు నేను ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటే, జూద చక్రాన్ని 210 సార్లు తిప్పాను. 210 సార్లు తిప్పిన ఏనుగు గుర్తు దగ్గర ఆగే సందర్భాలు, లేదా ఏనుగు వచ్చే సందర్భాలు అంచనా వేయాలి అనుకుంటున్నాను నేను. మరి ఎలా వేస్తామండి అంచనా? అంటే 210 సార్లు తిప్పినప్పుడు ఏనుగు గుర్తు దగ్గర ఆగే సందర్భాలను నేను అంచనా వేయాలి అనుకుంటున్నాను. ఎలా వేస్తున్నానో చూడండి. సహజంగా చక్రాన్ని ఒకసారి తిప్పినప్పుడు ఏనుగు వచ్చే సంభావ్యత ముందు కనుక్కుందాం. అంటే 210 సార్లు అనే విషయాన్ని పక్కన ఉంచి ఒకసారి తిప్పాను అనుకుందాం. ఆ బాణాన్ని ఒకసారి తిప్పినప్పుడు అది ఏనుగు దగ్గర ఆగే సంభావ్యత మీరు ఎలా చెప్పవచ్చు? అయితే మనం అనుకున్నాం కదా, మొత్తంగా ఆ బాణం ఆ ఏడింటిలో ఏదో ఒక దాని దగ్గర ఆగాలి తిప్పిన ప్రతిసారి కూడా. మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి మీరు గమనించండి. 7 అవకాశాలు ఉన్నాయి కదా. ఏంటవి? 4 ఏమో ఏనుగు గుర్తులున్నాయి, 2 తేనెటీగలు ఉన్నాయి, ఒక కుక్క బొమ్మగా కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా 7 అవకాశాలు ఉన్నాయి ఆ బాణానికి ఆగే అవకాశాలు. అందులో ఏనుగు గుర్తు లేదా ఏనుగు వచ్చే సందర్భాలు ఎన్ని కనిపిస్తున్నాయి? ఎన్ని ఉన్నాయండి ఏనుగు గుర్తులు? 4 ఉన్నాయి, అవునా? కాబట్టి ఏనుగు దగ్గర ఆగే అవకాశం ఏమిటి? మొత్తం సందర్భాలు 7, అందులో ఏనుగు వచ్చే సందర్భాలు 4. కాబట్టి సంభావ్యత ఏమవుతుంది? 4/7. అంటే 4/7 అవకాశం ఉంది ఒకసారి తిప్పితే. అయితే ఒకసారి కాదు కదా, మొత్తం ఎన్నిసార్లు తిప్పారు? 210 సార్లు ఇదే ప్రయోగాన్ని మరలా చేశారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? మొత్తంగా ఎన్నిసార్లు ఏనుగు గుర్తు రావచ్చు? ఒకసారికి 4/7, అవునా? ఇలాంటిది 210 సార్లు చేశాం, అవునా? అంటే చక్రాన్ని 210 సార్లు తిప్పినా ఏనుగు వచ్చే సందర్భాలు ఎలా వస్తాయి? ఆ 4/7ని మనం 210తో గుణించాలి. ఎందుకని? ఎన్ని సందర్భాలు తీసుకున్నామంటే 210 సందర్భాలు తీసుకున్నాం కాబట్టి. తద్వారా ఏమవుతుంది? 120 సార్లు ఏనుగు వచ్చే సందర్భాలు. చూడండి, ఇది అంచనా అని మాత్రమే చెబుతున్నాం. ఎందుకని అంచనా అని చెబుతున్నాము అంటే, మనం ప్రయోగం చేసినప్పుడు అన్నిసార్లు కూడా ఏనుగు దగ్గర ఆగవచ్చేమో మనకు తెలియదు కదా. అలానే ఒక్కసారి కూడా ఏనుగు రాకపోవచ్చేమో, ఏనుగు దగ్గర ఆగపోవచ్చేమో. లేదా 112, 113, 114 సార్లు ఏనుగు దగ్గర ఆగవచ్చేమో. లేదా 128, 129 ఇలా కూడా జరగవచ్చేమో. కానీ ఇది అంచనా. అంచనా అంటే ఏమిటి? మనం సిద్ధాంతపరంగా ఇంత రావచ్చు, 120 దగ్గరగా ఉండొచ్చు అంటే ఖచ్చితంగా 120 సార్లు ఏనుగు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అయితే సిద్ధాంతపరంగా 120 దగ్గరగా ఉండే అవకాశం ఉంది అనేది ఒక అంచనా మాత్రమే. ఖచ్చితంగా 120 సార్లు ఏనుగు దగ్గర ఆగుతుంది అని ఎవరు కూడా చెప్పలేరు. సంభావ్యత అంటేనే ఒక అంచనా. 210 సార్లు ఈ జూద చక్రాన్ని తిప్పినప్పుడు, 7 గుర్తులుగా ఉన్న ఈ జూద చక్రాన్ని తిప్పినప్పుడు 120 సార్లు ఏనుగు గుర్తు దగ్గర ఆ బాణం 120 సార్లు ఏనుగు గుర్తు దగ్గర ఆగే అవకాశం ఉంది అనే సందర్భం మాత్రమే మనం చెబుతున్నాం తప్ప ఖచ్చితంగా 120 సార్లు ఆగుతుందని మనం చెప్పలేము. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సంభావిత సహాయంతో అంచనా వేయడం, అంటే ఏదైనా ఒక ఘటనను ఎలా అంచనా వేయవచ్చో సంభావిత సహాయంతో మనం నేర్చుకున్నాం ఒక ఉదాహరణ ద్వారా.